మనం ఉత్పత్తి మరియు అనువర్తనాలను చూసినప్పుడు ఒక ఉత్పత్తి ఉంది, ఒక అనువర్తనం ఉంది. మీకు తెలిసిన చాలా పదజాలం ఐటీ ప్రపంచంలో ఉంది. నువ్వు లోపలికి వెళ్లే వరకు కొంతమంది బయటే ఉంటారు. అప్పుడు మీరు ఈ భాషలలో కొన్నింటిని నిజంగా అర్థం చేసుకోగలరు. నిజంగా ఒక ఉత్పత్తికి మరియు అనువర్తనానికి మధ్య పెద్దగా తేడా లేదు. అవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మీకు తెలుసు, అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సరే, రెడ్ కూడా ఏ అప్లికేషన్లో ఉందో చూద్దాం. ఈరోజు చాలా బాగా పని చేసింది. ఉత్పత్తి గురించి, అప్లికేషన్ గురించి వివరిస్తూ, నేను అక్కడే ఉన్నాను, వినండి, ఇది వావ్ అని నేను చెప్తున్నాను. నిజంగా చాలా అందంగా ఉంది మరియు దేవుడికి ధన్యవాదాలు. మీరు దానిని ఇప్పుడు పైకి తీసుకువచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అప్లికేషన్ చూడండి. అది మీకు తెలిసిన నిర్దిష్ట వినియోగదారులకు మాత్రమే చెప్పేది. అది స్పెసిఫిక్ పర్ఫార్మ్ అంటే మీకు తెలిసిన పర్ఫార్మ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్. నిర్దిష్ట పనులను నిర్వహిస్తుంది. ఉదాహరణకు, వినియోగదారుల కోసం, నన్ను వెళ్ళనివ్వండి, మైక్రోసాఫ్ట్ వైపు చూద్దాం. నేను మైక్రోసాఫ్ట్ మైక్రోలకు ఉదాహరణగా తీసుకోవాలనుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ వద్ద మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ప్యాకేజీ ఉంది. మైక్రోసాఫ్ట్ ప్యాకేజీ, ఎక్సెల్, పవర్ పాయింట్ కావచ్చు, మీకు తెలుసా? అక్కడ ఉన్నవన్నీ, ఎక్సెల్, పవర్ పాయింట్, పబ్లిషర్. అన్నీ, ఆ ప్యాకేజీలో అన్నీ. వారు ఏమి చేశారు? వారు దానిని ఒక ఉత్పత్తిగా ప్యాకేజీ చేస్తారు. లైసెన్సింగ్ ఉందా? ఏదైనా కంపెనీ వచ్చి మాట్లాడుతుందని మీకు తెలుసా? మీరు ఎలా చేస్తారు? దీన్ని మరియు అన్నింటినీ నిర్వహించండి. అది ఒక ఉత్పత్తి ఎందుకంటే అవి ఉత్పత్తి చేస్తాయి. వారు ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేయగలరు కాబట్టి మేము దానిని మాస్ కోసం ఎలా ఉత్పత్తి చేయాలో వారు చెప్పారు. మార్కెట్ ఇప్పుడు నువ్వు ఆ ఉత్పత్తిలో వేరేవి ఉన్నాయని చెప్పావు. మీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఎక్సెల్ అనేది ఒక అప్లికేషన్, అది ఒక ఉత్పత్తి కాదు ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట పన్నును నిర్వహిస్తుంది. మీకు ఒక నిర్దిష్ట పన్నును నిర్వహించడానికి స్ప్రెడ్షీట్ అవసరం. ఒక నిర్దిష్ట పన్నును అమలు చేయడానికి మీకు వర్డ్ డాక్యుమెంట్ అవసరం. కాబట్టి ఆ ఉత్పత్తిలో ప్రతి ఒక్కటి ఆ అప్లికేషన్లు లోపల ఉత్పత్తిని రూపొందించే ప్యాకేజీ ఒక నిర్దిష్ట పనితీరును నిర్వహిస్తుంది. ఉదాహరణకు స్ట్రీమ్యార్డ్ ఉపయోగిస్తున్నారు. స్ట్రీమ్యార్డ్ ఒక అప్లికేషన్. అది వెబ్ బ్రౌజర్ అప్లికేషన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది ఒక అప్లికేషన్ ఎందుకంటే మేము ఇక్కడ స్ట్రీమ్ చేయడానికి మాత్రమే ఉన్నాము. దీనితో స్ట్రీమింగ్ తప్ప మీరు చేయగలిగేది ఏమీ లేదు. అది ఒక అప్లికేషన్ మరియు మీరు అప్లికేషన్ను చూస్తే మీకు తెలుస్తుంది. ఇది దేని ద్వారా ఉపయోగించబడుతుంది అనుకూలీకరించవచ్చు. వారు నిర్దిష్ట వినియోగదారుల కోసం అనుకూలీకరించవచ్చు. సరే అని నేను చెప్పగలను. రైల్వే ఉపయోగించే ఒక అప్లికేషన్ను నేను నిర్మించాలనుకుంటున్నాను. నిర్ధారించుకోవడానికి వారి రహదారిని పర్యవేక్షించడానికి సేవ. లేజర్ బ్లా 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 అన్నీ ఉన్నాయి. అది ఒక అప్లికేషన్. వాట్సాప్ ఒక అప్లికేషన్ ఎందుకంటే అది పనిచేస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి, మీరు చాట్ చేయండి. ఆ విషయాలన్నీ, ఇది మీరు ఉపయోగించడానికి కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే. కానీ మీరు దానితో వేరే అప్లికేషన్ను కలిపి జోడించడం ప్రారంభిస్తే, వేర్వేరు వినియోగదారుల కోసం దానితో ఇంటిగ్రేటెడ్. సరే చెప్పండి, నేను దీన్ని ఉపయోగించాలనుకోవడం లేదు, నేను దీన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది ఒక ఓదార్పు. జూమ్ ఒక ఉత్పత్తి మరియు ఇది కూడా ఒక అప్లికేషన్. కానీ వారు ఒక ఉత్పత్తిని ఎక్కువగా చూడటానికి కారణం మీరు ఏమి చేయగలరో. మీరు వీడియో కాన్ఫరెన్సింగ్ చేయవచ్చు. మీకు తెలుసా, మీరు కాన్ఫరెన్స్ చేయవచ్చు. మీరు ఒక కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు. క్షమించండి, దీన్ని వీడియో కాన్ఫరెన్స్ అని పిలుస్తాను. ఒక సమావేశం. మీరు ఒక సమావేశ వెబ్నార్ చేయవచ్చు మరియు మీరు ఏమి చేయగలరు? మీరు ఒక కాన్ఫరెన్స్ చేయవచ్చు మరియు మీరు ఒక వెబ్నార్ చేయవచ్చు. అది ఒక వెబ్నార్ కావచ్చు. అది ఒక సమావేశ వేదిక కావచ్చు. కాబట్టి అది ఒక ఉత్పత్తి ఎందుకంటే ఇది విభిన్నమైన పనులను చేయగలదు కాబట్టి మీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీకు తెలిసిన వ్యక్తుల శ్రేణి. మీరు డ్రిల్ డౌన్ డాక్టర్ కానీ మంచిది. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ ఎల్లప్పుడూ వారి ఉత్పత్తి మరియు ఉత్పత్తి గురించి మాట్లాడుతుందని మీరు చెబుతారు. మీరు చెప్పిన ఉత్పత్తిలో మీరు చూడగలిగే కొన్ని విషయాలను ఉత్పత్తిని చూడండి. సరే, వాళ్ల దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది, వాళ్ల దగ్గర లైసెన్సింగ్ ఉంది, వాళ్ల దగ్గర సపోర్ట్ ఉంది. ఒక ఉత్పత్తికి మద్దతు ఏమిటి ఎందుకంటే ఆ వస్తువులన్నీ డబ్బు ఖర్చవుతాయి. మీకు తెలుసా? మీరు మాట్లాడవచ్చు. మీకు తెలుసా, ఆ విషయాలన్నింటినీ అప్గ్రేడ్ చేయడం, డౌన్గ్రేడ్ చేయడం, ఇది ఉత్పత్తులతో వస్తుంది. కాబట్టి ఒక కంపెనీ ఒక అప్లికేషన్ను రూపొందించినప్పుడు వాళ్ళు అంటున్నారు, సరే, నేను దీన్ని ఓదార్చడానికి సరఫరా చేశాను, ఎవరో దీన్ని మళ్లీ ఉపయోగించాలనుకుంటున్నారు. ఆపై వ్యక్తికి వేరే అవసరం. ఆసుపత్రి కోసం దరఖాస్తు నిర్మించాలని కోరుకునే వ్యక్తి. హెల్త్ కేర్ అని చెప్పండి. బ్యాంకులు దీన్ని ఇష్టపడతాయి. కానీ మీరు దానిని అప్గ్రేడ్ చేయగలరా లేదా అనుకూలీకరించగలరా లేదా వేరే అప్లికేషన్ను చేయగలరా? కాబట్టి అప్లికేషన్ కేవలం మాత్రమే అందించదు. ఆరోగ్య సేవ.
కానీ అప్లికేషన్ స్వీయ బ్యాంకింగ్ సేవ వాతావరణం. నేను ఏమి చేయాలి? నేను దానిని నిర్మించగలనని నిర్ధారించుకుంటాను. అనుకూలీకరించబడింది. కానీ అన్నీ ఒకదానిలో ఒకటిగా సమగ్రపరచబడింది. దాన్ని వాళ్ళు కస్టమైజేషన్ అంటారు. సరే, లాగిన్ అయితే నేను బ్యాంక్ అని ఏమి చెబుతాను? బ్యాంక్. వారు ఏమి చేయగలరు? వారు వారి లావాదేవీలు చేయగలరు. వారు తమ డబ్బును చెల్లించగలరు. ఇప్పుడు అది మొత్తం ప్రపంచానికి సేవ చేసే ఉత్పత్తి. సమాజంలోని విస్తృత శ్రేణి. కాబట్టి ఒక ఉత్పత్తి లోపల ఎల్లప్పుడూ అప్లికేషన్ ఉంటుంది. కానీ మీరు ఉత్పత్తి కాని అప్లికేషన్ను కలిగి ఉండవచ్చు. ఒక ఉత్పత్తి అనుకూలీకరించబడింది ఒక నిర్దిష్ట సమూహం లేదా వినియోగదారులకు మరియు అప్లికేషన్ మరియు ఉత్పత్తిని సూచిస్తుంది. వారు ఇప్పటికే ఏమి చేసినా విస్తృత శ్రేణి ప్రజలను కవర్ చేయడం. ఇది అనుకూలీకరించదగినదని నిర్ధారించుకుంటుంది మరియు మీకు అక్కడ విభిన్న విషయాలు ఉన్నాయి. నువ్వు నీ పని ఎక్కడ చేసుకోగలవు? అలాంటివి ఎక్కడ చేయగలవు? నాకు నిజంగా తెలియదు. ఇతరులకు అర్థమవుతుంది. అవును, నేను ఇప్పుడు నిన్ను బాగా అర్థం చేసుకున్నాను అని నేను అనుకుంటున్నాను. దాని అర్థం ఒక ఉత్పత్తి అనేది వివిధ అప్లికేషన్లను హోస్ట్ చేసే స్విచ్ లాంటిది. అవును, నేను చెప్పేది ఏమిటంటే అది చాలు అని నేను అనుకుంటున్నాను. నేను దీన్ని స్పష్టం చేయాలనుకున్నాను మరియు నేను ఆశిస్తున్నాను. ఈ తేడా గురించి ఆందోళన చెందిన వ్యక్తులు దానిని సృష్టించారు. మరియు అబ్బాయిలు, కాలిన్స్ వివరణ నుండి మీరు ఏమి నేర్చుకున్నారో తెలుసుకుందాం. టెక్ బృందం నుండి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము ఎందుకంటే మీరు దీన్ని చేసి మన కోసం వివరించండి. ఇది నిజంగా చాలా దూరం వెళుతుంది. వ్యక్తిగతంగా నేను దీని నుండి చాలా నేర్చుకుంటాను. నేను సాంకేతిక భాషను ఉపయోగించినప్పుడు ఇది మీ కోసమే. అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు వచ్చి మా దగ్గర ఈ అప్లికేషన్ ఉందని చెప్పగలను కానీ మేము దానిని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాము. మీకు వివరించడానికి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఉత్పత్తి మరియు అప్లికేషన్ అవన్నీ ఒకేలా ఉంటాయి. మీరు దానిని అమ్మవచ్చు, మీరు డబ్బు ఆర్జించవచ్చు, నువ్వు పనులు చేయగలవు. మరియు ఈరోజు రెడ్ చెప్పినట్లుగా కూడా మీరు ఇంజిన్ను కదిలిస్తే మీరు అస్థిపంజరాన్ని చూడవచ్చు. అప్లికేషన్తో మీరు దానిని అంత అందంగా మార్చాల్సిన అవసరం లేదు. ఇది వినియోగం గురించి. కానీ ఉత్పత్తితో మీరు లోగోను ఉంచాలి ఎందుకంటే మీరు దానిని అమ్ముతున్నారు. మరియు ప్రజలు కొన్నిసార్లు రూపాన్ని చూస్తారు. అక్కడ ఏమి ఉంది? నాకు నిజంగా ఏమి ఉంది? ఒకరి నుండి ఒకరు చెప్పగలిగే అప్లికేషన్తో మీరు దానిని ప్రజలకు ఎలా ప్రస్తావిస్తారు? కానీ లోపలికి వెళ్ళు, అది తాజాగా ఉంది, క్లిక్ చేయండి, అది బాగుండాల్సిన అవసరం లేదు దాని గురించి. అతను ఆ పని చేయగలిగితే దానిలో ఉన్న కార్యాచరణ మరియు లక్షణాలు. అది పూర్తయింది. అది అప్లికేషన్. అవును, ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఎవరో అంటున్నారు మేము దానిని గెలవడానికి సిద్ధంగా ఉన్నాము. అభినందనలు, ధన్యవాదాలు. ఇది మరియు దయచేసి నా పేరు మరియు నా ఐడి. మిగిలినవి నా ప్రొఫైల్లో లేవు. కాబట్టి దయచేసి ఏమి చేయాలి? నేను బాగానే చేయాలి కదా. దీని గురించి తర్వాత చర్చిద్దాం. నాకు ఖచ్చితంగా తెలియదు. నేను ఇంకా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. మనం దీనిని తరువాత చేద్దాం. కాబట్టి అబ్బాయిలు, దీన్ని చేసినందుకు కాలింగ్స్కు ధన్యవాదాలు. మరియు పాత వార్తలు 11లోకి ప్రవేశిద్దాం. మనం ఇక్కడే ఉండి అదే ఏకైక విషయానికి అన్నట్లుగా వెళ్ళలేము. కానీ అదే ఉత్తేజకరమైన విషయానికి. మరియు అదే మమ్మల్ని నిజంగా ఉత్సాహపరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఎంత దూరం వచ్చామో అతను చూసినప్పుడు. ఎలా మనం హౌడిల్స్ పైకి ఎంత ఎత్తుకు దూకాం, ఇంకా మనం అక్కడికి చేరుకునే వరకు వెళ్ళాం. ఇప్పటి వరకు అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు మరియు అతనే. నీకు తెలుసు అతను ఎలా ఉంటాడో నీకు తెలుసు. ఆ దార్శనికత గురించి ఈరోజు అతను నొక్కి చెప్పినదంతా చేయాలనుకుంటున్నాను. దీని ఉమ్మడి దృష్టి మరియు అతను దానిని మన ఉమ్మడి దృష్టి అని పిలిచినప్పుడు అది ఇష్టం. అది నువ్వు మరియు నేను లోపలికి వచ్చాము కాబట్టి మేము అతని మాట విని అవును అని ఎందుకు అంటామో ఒక ఉమ్మడి దృష్టి. అది ఆసక్తికరంగా ఉంది. మొదట నేను దానిని ఆరాధిస్తాను. రెండవది నేను నిన్ను నమ్ముతాను. నేను నమ్ముతాను మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మరియు మూడవదిగా అది నా రకమైన విషయానికి నేను దానిలో భాగం కావాలని కోరుకుంటున్నాను. నేను మదర్ థెరెస్సా అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను మీతో వస్తున్నాను. కాబట్టి నేను అతనిని అర్థం చేసుకున్నది అదే. దానిని ఉమ్మడి దృష్టి అని పిలుస్తున్నాను. కాబట్టి అతను నన్ను కలుపుకుంటాడు. అతను నా గురించి, నీ గురించి మరియు ఇతర వ్యక్తుల గురించి ఆలోచిస్తాడు. ఈ మొత్తం లక్ష్యం, హక్కు మరియు దృష్టి గురించి ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి అతను దానిని ఈరోజే స్పష్టంగా చెబుతాడు. మానవాళిని ఉద్ధరించే దృష్టిని ఆయన ఇలా అంటారు లేదా పంచుకున్నారు. అన్ని వయసుల వ్యక్తులను మరియు జీవిత పనుల ద్వారా వారిని శక్తివంతం చేయడం ద్వారా, విద్య, వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆర్థిక సంపద ద్వారా. ఆయన వీటిని ఎలా నొక్కి చెబుతున్నారో నాకు సంతోషంగా ఉంది. మేము ప్రతిరోజు చెబుతున్న కాల్స్. 2 ఆదివారాల క్రితం మీకు గుర్తుందా ఎక్కడ? మైక్ ఎలిస్ వచ్చి ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు. అది నా మనసులో ఎందుకు ప్రతిధ్వనిస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇది ముఖ్యం. ప్రజలు సిద్ధంగా ఉండాలి. సిద్ధం కావడం అంటే మీరే విద్యావంతులు చేసుకోవాలి. మేము ఇలాంటి ప్లాట్ఫామ్లకు వస్తాము మరియు ఒకరికొకరు అవగాహన కల్పిస్తాము ఎందుకంటే మేము ఇక్కడ నుండి పంచుకుంటాము. మరియు మీ సహకారాలు కూడా అలాగే సాగుతాయి ఎందుకంటే శక్తివంతమైన సహకారాలు వస్తాయి. చాట్ నుండి ఇతర వ్యక్తులు ఇక్కడికి వచ్చి చెప్పేదానికి జోడించండి. తద్వారా మేము చదువుకుంటాము. CEO స్వయంగా ఏమి వచ్చినా మేము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాము. తరువాత మనలోకి పోస్తుంది మరియు మనం ప్రపంచంలోకి పోసేది అదే.
మనం సిద్ధంగా ఉన్నప్పుడు వ్యక్తిగత అభివృద్ధి ఇది మేము ప్రతిరోజు పాడుతున్న మరియు మొదటిసారి పిలుస్తున్న విషయానికి. నేను ఎన్నిసార్లు డబ్బు గురించి మాట్లాడతానో, డబ్బు లేదా ఆర్థికం అనే పేరు ఎన్నిసార్లు చెబుతానో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ అతను ఒక విషయానికి గురించి మాట్లాడినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మానవాళిని ఉద్ధరించే మార్గాలలో ఒకటి మీ ఆర్థిక శ్రేయస్సుకు హామీ ఇవ్వడం. ఇది మనకు అప్పటి నుండి తెలుసు. మేము దానిని ఆపిల్స్ మరియు వాట్సేవర్ అని పిలిచేవాళ్లం మరియు మరియు ఆర్థిక శ్రేయస్సు అనే వ్యక్తీకరణ. వినండి, ప్రతిదీ క్రమబద్ధీకరించబడుతుందని మీకు తెలియజేయడానికి దాన్ని పెద్ద అక్షరాలలో ఉంచండి. మరియు మళ్లీ కాలిన్స్ దృష్టి మారలేదనే వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుందని నేను అనుకుంటున్నాను. పాత కారు విరిగిపోయి ఉండవచ్చు. ప్రియమైన నిష్క్రియాత్మక, మీరు అలసిపోయిన స్థితికి చేరుకునే వరకు మీరు మంచి పని చేస్తున్నారు. మీరు ఇప్పుడు గ్యారేజీలో పార్క్ చేశారు. మీరు గ్యాలరీ కోసం అక్కడ ఉన్నారు. కానీ మేము కొత్త కారుతో ముందుకు వెళ్తున్నాము. మీకు తెలుసు, మరియు ప్రతిదీ కదులుతున్నట్లు మీరు చూస్తారు. మరియు నిజంగా సజావుగా, నిజంగా శక్తివంతంగా కనిపిస్తుంది. మరియు అతను చాలా శక్తివంతుడు. అతను ప్రతిరోజు వాగ్దానం చేస్తాడు మరియు వారికి ఎంత నిబద్ధత ఉందో ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ కల సాకారం అయ్యేలా చూసుకోవడానికి తాను మరియు తన బృందం. కాబట్టి మనం సిద్ధం కావాలి. మనం సిద్ధంగా ఉండి మనల్ని మనం ఖాళీగా చేసుకోవాలి. పాత్రలు ఖాళీగా ఉన్నాయి. శుభ్రమైన పాత్రలు ఆ స్త్రీలాగా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రవక్త నుండి నూనె మరియు అలాంటి వాటిని ఎవరు సేకరిస్తున్నారు? మీ పాత్రలు సిద్ధం చేసుకోండి అబ్బాయిలు, ఎందుకంటే ఏ క్షణమైనా బూడిద మనకు ఏదైనా చెబుతుంది. అది ఏదైనా కావచ్చు, కానీ అప్పుడు మేము గడువులతో వ్యవహరించము. మనం యాష్ సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యవహరిస్తాము, ఎందుకంటే అది ఇప్పటికే ఏడీ అని మనకు తెలుసు. కాలిన్స్, థాంక్యూ కంఫర్ట్. తెలుసా, నేను దానిని వేరే విధంగా చూడాలనుకుంటున్నాను. ఆ ఆర్థిక శ్రేయస్సు, మీకు తెలుసా, బూడిద స్పర్శ. చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్త. మరియు అదే నా హృదయాన్ని నిజంగా తాకింది, ఎందుకంటే అక్కడే ఆ ట్రక్. ముఖ్యంగా దరఖాస్తుల విషయానికి వస్తే, పోరాటం ఏమిటంటే, వారిలో ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది పెద్ద కంపెనీలతో పోటీ పడగలరు. ఎందుకంటే దరఖాస్తులు లేకుండా, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఉన్నాము. మీ వ్యాపారం కష్టపడదు. అది చాలా ఖరీదైనది కాబట్టి దానికి మార్గం లేదు మరియు మీరు చూస్తే అది చాలా దువ్వెనగా ఉంటుంది. చాలా అప్లికేషన్లు సంక్లిష్టంగా, నిజంగా సంక్లిష్టంగా మరియు తరువాత ఖరీదైనవి. దాన్ని మార్చగల కంపెనీ ఏదైనా ఉంటే, సంక్లిష్టతను సరళతలోకి మార్చడం అంటే నేను తిరగడం గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకునేది అదే. సంక్లిష్టతను సరళతగా మార్చడం వల్ల అది అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అతను చిన్న వ్యాపారాల గురించి మాట్లాడాడు ఎందుకంటే వీళ్ళు నిజంగా. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల విషయానికి వస్తే తీవ్రంగా దెబ్బతింటుంది. వీరు కూడా చేయలేని వ్యక్తులు. వైద్య రంగంతో పోటీ పడండి. మధ్యస్థ మరియు పెద్ద కార్పొరేషన్ల వద్ద డబ్బు ఉంది కాబట్టి మార్కెట్లో ఏది దొరికితే అది కొనడానికి. ఎందుకంటే వారు లాభాలను పెంచుకోవాలని మరియు ఖర్చును తగ్గించాలని కోరుకుంటారు. ఆ కాంప్లెక్స్ను మార్చగల కంపెనీ ఉంటే, అప్లికేషన్లు సరళమైన రూపంలోకి మరియు సరళమైనవి మాత్రమే కాదు ఎందుకంటే రెండు విషయాలు. ప్రతి కంపెనీ మీరు మీడియం లేదా చిన్నవారా అని చూస్తుంది. పరిమాణం లేదా పెద్ద కార్పొరేషన్ మొదటి విషయానికి ఏమిటంటే అప్లికేషన్ ఎంత సులభం. ఇది నిజంగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా? ఫ్రెండ్లీ, దీన్ని యూజర్ ఫ్రెండ్లీ అని పిలుద్దాం. మనం దీన్ని సులభంగా ఉపయోగించవచ్చా? మనం దీన్ని ఉపయోగించడం ఎంత సులభం? మన ఉద్యోగులకు, మన కోసం పనిచేసే వారికి ఎంత సులభంగా శిక్షణ ఇవ్వగలం? వారు తమ లక్ష్యాన్ని సాధించడానికి దానిని ఉపయోగించుకోగలరా? కంపెనీ లక్ష్యం, మీరు పనిచేస్తున్న కంపెనీ. ఎందుకంటే మీరు ఖర్చు చేసే చోట వారికి అప్లికేషన్ అక్కర్లేదు. 15 నిమిషాల పని కోసం దానిని అర్థం చేసుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే. మీకు 15 నిమిషాల పని ఉంది, కానీ ఈ అప్లికేషన్ అది చేయాల్సిన పని చేయడం లేదు అని చెప్పడానికి మీకు 1 గంట సమయం పడుతుంది. ఇవి అప్లికేషన్ దీనిని సాధించదు. మీరు అప్లికేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్తో ప్రశ్నిస్తున్నారు. ఆ కామ్కి ఆ సంక్లిష్టమైన అప్లికేషన్ చెప్పగల కంపెనీ ఉంటే ఏమి చేయాలి? ఎందుకంటే అప్లికేషన్ నేర్చుకోవడానికి మీరు మళ్ళీ పాఠశాలకు వెళ్లాలని అనుకోరు. మీరు ఏదైనా కోరుకుంటే, అది మీ ముందు ఉంచబడితే, మీరు దానిని మీ పని చేయడానికి సులభంగా ఉపయోగించవచ్చు. మీ పని మీరు చేసుకోవడమే మీ లక్ష్యం, మీ స్వంత లక్ష్యం అప్లికేషన్ నేర్చుకోవడం కాదు. అది నా పని చేయడానికి, నేను క్లిక్ చేసి వెళ్లాలనుకుంటున్నాను. అది నేనే. అవును, మరియు వారు ఏదైనా సంక్లిష్టంగా ఉంచినప్పుడు. 1. నిరాశ చాలా మందిలో మొదలవుతుంది. సోమవారాలు నచ్చవు. మనలో చాలా మందికి సోమవారాలు నచ్చవు. నువ్వు సోమవారాలు వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ అప్లికేషన్ అని అంటావు. నేను ఈ అప్లికేషన్ని ఎదుర్కోబోతున్నాను. మనకు అది వద్దు. మనం లోపలికి వెళ్లాలనుకుంటున్నాము. మన పని మనం చేసుకుందాం. అదే టెక్నాలజీ. ఇప్పుడు యాష్ సంక్లిష్టతను సరళతగా మారుస్తోంది మరియు దానిని సరసమైనదిగా చేస్తోంది. అంటే ఆ దిగ్గజ కంపెనీ అని అర్థం. మరియు మధ్యస్థంగా ఉండిలేని కంపెనీ. వారు కలిగి ఉండవచ్చు. వారికి సరసమైన ధరకు ప్రాప్యత ఉంటుంది, కాబట్టి ఉంది.
పోటీ లేదు, పర్వాలేదు, నేను దానిని భరించగలను, ఎందుకంటే చాలా డబ్బు సంపాదించే వారు కూడా. ఆ దిగ్గజ కంపెనీ ఒక సాధారణ అప్లికేషన్ను కూడా గుర్తుంచుకోండి. వారు కూడా సరసమైన దరఖాస్తును కోరుకుంటున్నారు ఎందుకంటే వారు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలని కూడా కోరుకుంటారు. వాళ్ళు బిలియన్ల డాలర్ల మూలధన కంపెనీగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వారు ఎల్లప్పుడూ సరసమైన దానికోసం వెతుకుతారు. కష్టపడుతున్న వ్యక్తి లాంటిది కంపెనీ కూడా కష్టపడుతోంది. కాబట్టి మీరు వారికి సరళమైన మరియు సరసమైన దాన్ని ఇస్తున్నారని ఊహించుకోండి. సంక్లిష్టత నుండి సరళత వరకు ఆ కార్పొరేషన్లన్నీ వస్తాయి. మనకు ఎన్ని తెలియవో, ఎన్ని కంపెనీలు ఉన్నాయో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో వారందరూ ప్రతి ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ సరసమైన మరియు సరళమైన దాని కోసం వెతుకుతారు. కంపెనీ ఎల్లప్పుడూ తెలుసుకోవాలనుకుంటోంది, ఇది సరసమైనదా, మాకు ఉపయోగించడం సులభమా, అప్పుడు మేము ఉన్నాము. మీకు తెలుసా, బూడిద దానిని తెస్తోంది. అక్కడే ఆర్థిక శ్రేయస్సు వస్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్న కంపెనీలు తమ ఇష్టానుసారం వచ్చి ఎక్కువ డబ్బు ఆదా చేస్తాయి. వారికి జీతం ఇవ్వడం సులభం అవుతుంది. నా స్నేహితుల్లో ఒకరు కంపెనీ గురించి చెప్పినట్లుగా, మేము కంపెనీ కాదు, మనం ఎక్కువ ఆదా చేస్తే మీకు బోనస్ ఇస్తామని వాళ్ళు చెప్పిన చోట మేము ఇంకా ఎక్కువ చేయలేకపోతే మీకు బోనస్ లేదు. వారికి ఆ సరసమైన పరిష్కారం లభిస్తే వాళ్ళు మాకు బోనస్ ఇవ్వగలిగేలా నేను వాళ్ల కోసం ప్రార్థిస్తాను. ఆ రంగాలన్నింటిలోనూ పనిచేసే వారికి వారు బోనస్ ఇవ్వగలరు. ఎంత చిన్నదైనా సరే, ప్రతి చిన్న పని కూడా సహాయపడుతుందని వారు చెప్పారు. వాళ్ళు చాలా డబ్బు ఆదా చేశారు కాబట్టి వాళ్ళు మీకు బోనస్ ఇస్తారు. అది అందరి ప్రార్థన అని మీకు తెలుసు. ఆ అంతరాన్ని ఛేదించడానికే యాష్ ఇప్పుడు దాన్ని తీసుకువస్తున్నాడు. మరియు అది మాత్రమే కాదు, మీరు విద్య, ఆర్థిక సంపద గురించి మాట్లాడుతారు. నేర్చుకోవడం సులభం కాబట్టి మీరు దీన్ని ఎవరికైనా నేర్పించడానికి ఉపయోగించవచ్చు. మీరు పాఠం నేర్చుకోవచ్చు, కానీ మీకు నచ్చని సాఫ్ట్వేర్ మీకు వద్దు. ఒక పాఠం అర్థం చేసుకుని ఎవరికైనా బోధించడానికి ఆ వ్యక్తితో క్లాస్ నిర్వహించాలనుకుంటున్నారా? మీరు సులభంగా వెళ్ళడానికి మీకు సులభమైనది అవసరం. మీ పాఠం చెప్పండి, త్వరగా డబ్బు సంపాదించండి. మీరు ఇంటి నుండి పని చేసి విద్యను అందించవచ్చు. ఇతరులు మరియు మీరు దీన్ని మీ స్వంత వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఉపయోగించవచ్చు. సరిగ్గా దానికోసం యాష్ ప్రయత్నిస్తున్నాడు. వస్తువులను తయారు చేస్తున్నాడు. నువ్వు లోపలికి రావడం గురించి కాదు. నువ్వు నీ జేబులో డబ్బు పెట్టుకుంటావు, అది బూడిద కాదు అని చెప్తున్నాడు. నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ ఈ అప్లికేషన్ను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడే చెప్పాను మరియు ప్రజలు చూడటం ప్రారంభిస్తే ప్రపంచం ఎలా మెరుగుపడుతుంది. అది ఆ విధంగా